అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. డివిజన్ ప్రజల సమస్యల కోసం పరితపిస్తున్న కార్పొరేటర్ సాధారణ పౌరుడిలా ప్రజావాణిలో విన్నపాలు. ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యమంటున్న కరీంనగర్ కార్పొరేషన్ 32వ డివిజన్ కార్పొరేటర్ షేక్ యూసుఫ్ గారు ఈ మేరకు జూలై 27, 2026 రోజున సోమవారం ప్రజావాణిని పురస్కరించుకొని కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ గారి పేచీలో దరఖాస్తును సమర్పించారు. అలాగే కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ప్రజావాణిలో సాధారణ పౌరుల క్యూలో వెళ్లి డివిజన్ లోని సమస్యలను ఏకరువు చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తును సమర్పించారు. కరీంనగర్ కార్పొరేషన్ ప్రస్తుత 32వ డివిజన్ గతంలో 27వ డివిజన్ గా ఉన్న సమయంలో మంజూరైన టెండర్ల అభివృద్ధి పనులు పూర్తి చేయలేదని, ప్రస్తుతం 32వ డివిజన్ గా ఉన్న ఈ డివిజన్ పరిధిలో హుసైనీపుర అభివృద్ధి పనులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ దరఖాస్తులో విన్నవించారు. గత 27వ డివిజన్ డీలిమిటేషన్ తర్వాత 32వ డివిజన్ గా ఏర్పడిందని, గత 27వ డివిజన్ పేరుతో మంజూరై ఇంతవరకు పూర్తిగాని పెండింగ్ టెండర్లపై విచారణ జరిపి అవసరమైతే వాటిని రద్దు చేయాలని కోరారు. గతంలో తీసుకున్న టెండర్లు పెండింగ్ లో ఉండడం వల్ల కొత్త పనులు చేయడానికి మరియు నిధులు విడుదల చేయడానికి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. హుసైనీపుర 32వ డివిజన్ పరిధిలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, తాగునీటి పనులకు కొత్త టెండర్లు పిలిచేందుకు అనుమతించాలని, నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే కరీంనగర్ కలెక్టర్ గారితో పాటుగా మున్సిపల్ కమిషనర్ గారు, సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది మాకు సహకరించాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, డివిజన్ అభివృద్ధి కోసమే మేము పరితపిస్తున్నామని, ఇది మా సొంత ఎజెండా కాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, డివిజన్ అభివృద్ధి కోసం మాకు సహకరించాలని సవినయంగా విన్నవించుకుంటున్నానని అన్నారు. అలాగే కులమతాలకు, పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల ప్రముఖులు, గౌరవ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ గారు ఈ విషయమై దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కారానికి, డివిజన్ అభివృద్ధికి సహకరించాలని 32వ డివిజన్ కార్పొరేటర్ షేక్ యూసుఫ్ గారు ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు బియాబాని గారు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవేదనతో పలు అంశాలపై 32వ డివిజన్ కార్పొరేటర్ షేక్ యూసుఫ్ గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। मैं शेख यूसुफ 32 डिवीज़न कारपोरेटर हुसैनीपुरा जो गुस्ता 32 डिवीज़न से पहले 27 डिवीज़न था। 2024 में जो कारपोरेटर थे खादर एंड कंपनी के नाम से 2024 में टेंडर्स लिए और अभी तक भी अनकम्प्लीट है। तकरीबन नालियों के पास और पाइपलाइन डालने का है नालियों में, और थोड़े रोड्स डिसकंटिन्यू है, और पोल्स, इलेक्ट्रिसिटी पोल्स के भी जो है 7 लाख रुपए सैंक्शन हो गए हैं, जिसमें से हमारे महल्ले में हुसैनीपुरे में सिर्फ 3 पोल खड़े गए हैं। बाकी के पोल जो है सो हर गलियों में जो है सो वहाँ पर रखे हुए हैं। मैं तकरीबन 4 महीने से ये इलेक्ट्रिसिटी पोल्स के बारे में, क्योंकि उजाला होना गलियों में, इलेक्ट्रिसिटी डी साहब से मुलाकात करा, म्यूनसिपल ए साहब से, डी साहब से मुलाकात करा, तो मजबूरन मुझे आज प्रजावाणी में कलेक्ट्रेट को कंप्लेंट करना पड़ा, कलेक्टर मैडम को। ये 2024 में जो कॉन्ट्रैक्ट लिए खादर एंड कंपनी अभी तक अनकम्प्लीट है, इसीलिए जो है सो मुझे बल्दिया कारपोरेशन में भी कमिश्नर साहब को भी कंप्लेंट करना पड़ा, और आज जो है सो कलेक्टर साहिबा को भी जो है सो मैं एक रेपुटेशन दे चुका हूँ। मैं अभी कारपोरेटर हूँ। मेरे पीरियड में भी 10 लाख रुपए का जो है सो जनरल फंड सैंक्शन हुआ, और एक 26 लाख रुपए यूटीए फंड सैंक्शन हुआ। गौतम एंड कंपनी को एक मिला और खादर एंड कंपनी को जनरल फंड का मिला। वो अभी तक वो भी अग्रीमेंट कर लेने के लिए सामने नहीं आ रहे। पुराने काम भी ऐसी पेंडिंग है, और अब के कामों को भी जो है सो फिर टेंडर डाल चुके हैं। मैं कलेक्टर साहिबों से अदबन गुजारिश कर रहा हूँ कि ये पुराने जो टेंडर्स थे ये अनकम्प्लीट है, लिहाजा इसको फिर के रेटिफिकेशन कराया जाए बोल के मैं एक कंप्लेंट दिया हूँ। मैं हमारे हुसैनीपुरे की आवाम से, मेरे बुज़ुर्गों से, भाइयों से और मेरे माँ और बहनों से मैं अदबन गुजारिश करता हूँ, जो आप लोग मुझे अपना कीमती वोट देकर मुझे कामयाब करें। अल्हम्दुलिल्लाह
मैं पूरी कोशिश कर रहा हूँ कि महल्ले के डेवलपमेंट के लिए, और मैं जहाँ पर भी रोड के ताल्लुक से हो या मोहरी के ताल्लुक से हो, जो भी कमिश्नर साहब को कंप्लेंट दो तो एई साहब को बोलो, एई साहब को बोलो तो डी साहब को बोलो। इसी तरह से 3 महीने से मेरे मोहल्ले हुसैनीपुरे में और मेरे घर के सामने की पाइपलाइन, वाटर पाइपलाइन, पीने के पानी की पाइपलाइन ख़राब हो गए है। लास्ट में मैं बेजार हो के मेयर साहब से भी मिला, अनकम्प्लीटेड लिखा के लेके आओ बोले तो मैं अनकम्प्लीटेड इमीडिएटली एक्शन बोल के भी मेयर साहब से लिखा के ला के दिया। तकरीबन काम हो गया बोल के बोल रहे हैं, एक बार एस्टिमेशन डाले बोल के बोल रहे हैं, एक बार कॉन्ट्रैक्ट को जो है सो टेंडर को लगाए बोल के बोल रहे हैं। मैं बल्दिया म्यूनसिपल कमिश्नर साहब से अदबन गुजारिश करता हूं कि कम से कम पीने के पानी के वास्ते तो भी सहूलत दिए जाए, क्योंकि इस वक्त बीआरएस पार्टी हुकूमत में नहीं है और हमें सौतेलापन ना दिखाए, क्योंकि हमारा भी हक बनता है। हम भी वही आवाम से जीते हुए हैं जिस आवाम की खिदमत करना हमारा काम है। उस आवाम में अगर हमारे को नीचा दिखाना है तो फिर मैं लची रेड्डी साहब से भी मिल चुका हूँ, एई साहब से भी मिल चुका हूँ। मैं उन लोगों को बार बार मिल के मैं रिक्वेस्ट कर रहा हूँ कि भाई कम से कम पीने का पानी दो और महल्ले में हमारे जो खम्भों का काम पेंडिंग है वो उजाला दो। आने जाने वाले बुज़ुर्गों को जो तकलीफ़ होती, रात के अंधेरे में बारिश का मौसम है गिर जाते। मैं बार बार कोशिश कर रहा हूँ, बार बार जो है सो मैं इसलिए आज मजबूरन मैं कलेक्टर साहिबा को मिलके मेरे लेटर पैड पे एक एप्लीकेशन रेपिटेशन दिया हूँ। मैं अदबन गुजारिश करता हूँ मैडम से इसको जल्द से जल्द म्यूनसिपल कमिश्नर साहब तक पहुँचाकर और इसका मसला हल करने की कोशिश करें। जो पुराने टेंडर्स अभी तक अनकम्प्लीटेड है वो कंप्लीट करने की कोशिश करें। मैं बहुत ही दिल से कोशिश कर रहा हूँ मेरे हुसैनीपुरे की आवाम की खिदमत करने का। मुझे मौका मिला, मुझे मौका करने का काम करने का इंशाल्लाह कोशिश कर रहा हूँ। इंशाल्लाह मैं आप लोगों से भी गुजारिश करता हूँ कि मेरा साथ दे और मेरे साथ आप लोग जो है सो अगर बल्दिया तक आए या कलेक्ट्रेट तक भी अगर आए तो मैं आप लोगों को जो है सो मैं साबित कर सकता हूँ कि काम करने का तरीका, क्योंकि हिम्मत अफजाई होना आप लोगों की ताकत मेरे को बहुत ज़रूरी है। लची रेड्डी साहब से मैं अदबन गुजारिश करता हूँ बल्दिया के आप काम कराने के वास्ते है, आप हमारा जो है सो फ़ोन भी रिसीव करना और हमें जल्द से जल्द काम करा लेने की जो है आप उसको रनिंग में लेकर आना। आप यही साहब को आर्डर देना कि ये काम जल्द से जल्द हो। और मैं आपको एक मुरम दलाने का भी एक लेटर रेपिटेशन दिया हूँ म्यूनसिपल कमिश्नर साहब से, ताकि उन्हें इमीडिएटली मुरम दलाना बोल के हमारे महल्ले हुसैनीपुरे में, क्योंकि महमूदिया मस्जिद के पास नमाजियों को आने के लिए मुसल्लियों को बहुत ही तकलीफ होती, क्योंकि रोड पे गंदा पानी रहता। इसलिए मैं उस ताल्लुक से भी एक म्यूनसिपल कमिश्नर साहब को रेपिटेशन दे चुका हूँ। दे के भी इंशाल्लाह आज 5-6 दिन हो गया, अभी तक मुहर्रम नहीं आई। मैं जुम्मे को आती बोले, उसके बाद इतवार को आती बोले, जुम्मा भी चले गया, इतवार भी चले गया, आज पीर भी आया। उस ताल्लुक से भी आज मैं कमिश्नर साहब से बात करूंगा। जल्द से जल्द यही साहब से गुजारिश करता हूं कि जल्द से जल्द हमारे डिवीज़न में कम से कम मुहर्रम का इंतज़ाम किया जाए, क्योंकि नमाज के मुसल्लियों को बहुत तकलीफ़ हो रही। इसलिए उसके बाद काम इंशाल्लाह रोड का काम आगे 2-3 महीने हुआ तो भी कोई बात नहीं है। मैं तो टेंडर लगा चुका हूँ। ये टेंडर भी जो मैं परसों 2026 में मेरे इख्तिदार में आने के बाद एक 10 लाख रुपए का और एक 26 लाख रुपए का काम मैं लगाया हूँ। उस काम का भी टेंडर हो चुका है, मगर उसको क्या बोलते हैं एग्रीमेंट कर लेने के लिए सामने नहीं आ रहे हैं। और जो भी वो एग्रीमेंट कर लिए वो भी जो है सो उसका टेंडर आप लोग पार्टिसिपेट करो। जल्द से जल्द जो है सो काम शुरू करने का चाहिए बोल के, मैं चाहे टेंडर कोई भी ले दो, मुझे काम कराने का है, मेरे महल्ले की आवाम को खिदमत करने का है। मैं इसलिए आप लोगों से अदबन गुजारिश करता हूँ, टेंडर जो भी लिए वो काम जल्द से जल्द शुरू करें। इंशाल्लाह आप लोगों से मैं उम्मीद रखता हूँ कि आप लोग मुझे मेरा साथ देंगे बोल के मैं अपनी बात को ख़त्म करता हूँ। ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారామిత విద్యా సంస్థలు మంకమతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తేలోటపల్లి కరీంనగర్, ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్పేట్ చౌరస్తా కరీంనగర్। టీడీ న్యూస్ కే నామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్। అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు।